హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేసేటటువంటి సంస్థ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ అండి. ఇలాంటి సంస్థలో పనిచేయడం అనేది ఆపర్చునిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక పొజిషన్స్ అనేది చూసుకుంటే మనం జూనియర్ ఫెలోస్కి కెపాసిటీ బిల్డింగ్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయండి. పర్ మంత్ శాలరీ వచ్చేసి 75,000 వరకు ఉంటుంది. జూనియర్ ఫెలోస్ వర్క్ ఎన్ఆర్ఎం కన్వర్జెన్స్లో వచ్చేసి ఒక పొజిషన్ ఉంది, 75,000 శాలరీ ఉంటుంది. జూనియర్ ఫెలోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఒక పొజిషన్ ఉంది, 75,000 వరకు శాలరీ ఉంటుంది. జూనియర్ ఫెలోస్ సోషల్ ఆడిట్ కింద వచ్చేసి ఒక పొజిషన్ ఉంది, 75,000 వరకు శాలరీ ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయి, 60,000 వరకు శాలరీ ఉంటుంది. అకాడమిక్ అసోసియేట్స్ కెపాసిటీ బిల్డింగ్ కింద 3 పొజిషన్స్ ఉన్నాయి, 60,000 వరకు శాలరీ ఉంటుంది. అకాడమిక్ అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఒక పొజిషన్ ఉంది, 60,000 వరకు శాలరీ ఉంటుంది. అకాడమిక్ అసోసియేట్ సోషల్ ఆడిట్ కింద ఒక పొజిషన్ ఉంది, 60,000 వరకు శాలరీ ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ ఫైనాన్స్ కింద ఒక పొజిషన్ ఉంది, 60,000 వరకు శాలరీ ఉంటుంది. మరియు జూనియర్ అకౌంటెంట్ కమ్ అడ్మినిస్ట్రేటర్ ఫైనాన్స్ కింద ఒక పొజిషన్ ఉంది, దానికి వచ్చేసి 1,20,000 వరకు శాలరీ ఉంటుంది. మొత్తంగా 14 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయండి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈచ్ పొజిషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వారు నోటిఫికేషన్లో ఇచ్చారు. సపోజ్ మనం చూసుకుంటే జూనియర్ ఫెలో కెపాసిటీ కింద డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఫెలో కెపాసిటీ బిల్డింగ్ అని ఇచ్చారు. నేచర్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఈ పొజిషన్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉండేటటువంటి పొజిషన్స్ అండి. కానీ కాంట్రాక్ట్లో ఉన్నా కానీ ఒక మంచి సంస్థలో పనిచేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎవరైతే కాంట్రాక్ట్ జాబ్స్ చేయాలని ఇష్టం ఉన్నవారు ఖచ్చితంగా ఇటువంటి పొజిషన్స్లలో అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మంచి జీతంతో ఉన్నది. ఇక నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి ఈ 2 పొజిషన్స్ ఉన్నాయి. కెపాసిటీ బిల్డింగ్ కింద వచ్చేసి ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది కూడా ఇచ్చారు. వారు ఇనిషియల్గా 1 ఇయర్ ఉంటుందని చెప్తున్నారు, దాని తర్వాత 2 ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. అది కూడా మీ యొక్క సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ రివ్యూ కమిటీ నుంచి యాన్యువల్లీ జరిగేటటువంటి పిఆర్సీ కింద సంబంధించినటువంటి రివ్యూస్ని, పర్ఫార్మెన్స్ని, రికమెండేషన్స్ని చూసుకున్న తర్వాత ఈ పొజిషన్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తారని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, సోషల్ సైన్స్, సోషల్ వర్క్, అగ్రికల్చర్ ఆర్ అలైడ్ ఫీల్డ్స్ ఎన్విరాన్మెంట్ సైన్స్లో క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చేసి మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది రిలవెంట్ ప్రాజెక్ట్లో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. డెలివరబుల్స్ అంటే ఒక జాబ్ ప్రొఫైల్ ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కూడా వారు పొజిషన్కి సంబంధించినటువంటిది ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ అనేది కూడా 57 years ఉండాలి అని చెప్తున్నారు. రెమ్యునరేషన్ వచ్చేసి 75,000 చెప్తున్నారు. అది కన్సాలిడేటెడ్ పేమెంట్. ఇలాగే ప్రతి పొజిషన్కి సంబంధించినటువంటిది వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు ఒకసారి నోటిఫికేషన్లో మీకు సంబంధించిన మీకు సూటబుల్ అయినటువంటి జాబ్ని మీరు చూసుకున్న తర్వాత మీ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మనం జనరల్ కండిషన్స్ ఒకవేళ చూస్తే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్ అండి. అది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. మిగతా వారికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ మాత్రం ఎటువంటి ఫీజు అనేది వారు క్యాలిక్యులేషన్ అనేది చేయట్లేదు. ఈ పొజిషన్స్కి వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవాలి. వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి. నేను అది డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇక ఇవి వచ్చేసి నేను ముందుగా చెప్పుకున్నట్టుగా ఇవి కాంట్రాక్టువల్ బేసిస్ సంబంధించినటువంటి పొజిషన్స్ అండి. రెగ్యులర్ అపాయింట్మెంట్ మాత్రం కాదని చెప్పేసి వారు క్లియర్గా చెప్పారు. మీ యొక్క ఏజ్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్కి లాస్ట్ డేట్ అంటే 11th May 2026 వరకు క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటారు. క్లియర్ క్వాలిటీ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేది క్లియర్గా తీసుకొని ఆల్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రాపర్ ఫార్మాట్లో వాళ్ళు చెప్పిన విధంగా అప్లోడ్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ప్రీవియస్ ఎంప్లాయర్ డీటెయిల్స్ కానీ, మీ జాయినింగ్ డేట్, రిలీవింగ్ డేట్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఆఫర్ లెటర్స్, పే స్లిప్స్, కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ లెటర్స్ ఉన్నా కానీ మీరు అన్నీ కూడా అప్లై చేసే ముందు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వారు అడ్వైస్ చేసేది ఏంటంటే ఎవరైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి అని చెప్తున్నారు.
సెలక్షన్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒకవేళ వస్తే మాత్రం షార్ట్ లిస్టింగ్ అనేది డిపార్ట్మెంట్ కానీ ఎన్ఐఆర్ డిపి వారు తీసుకున్నటువంటి రికమెండేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎలా షార్ట్ లిస్ట్ చేయాలనేది వాళ్ళకి మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. అలాగే కరస్పాండెన్స్ అనేది కానీ టెలిఫోనిక్ ఎంక్వైరీలో కానీ ఎటువంటిది వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటున్నారు. షార్ట్ లిస్ట్ ఎవరయ్యారని కానీ మనం ఫోన్ చేసి కనుక్కోవాలన్నా కానీ ఇంటర్వ్యూకి ఎప్పుడు పిలుస్తారని కానీ సెలక్షన్ అయినావా లేదా అనేది ఎటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళు టెలిఫోనిక్ సంబంధించినటువంటి ఎంటర్టైన్ చేయాలని చెప్పేశారు. సెలక్షన్ అనేది రాజేంద్ర నగర్ హైదరాబాద్లోనే ఉంటుందండి. ఈ పొజిషన్స్కి మన వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ టెస్ట్ కానీ సంబంధించినవి ఏవైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి వెళ్తున్నారో వీరికి మాత్రమే కమ్యూనికేట్ చేస్తారు. తర్వాత కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఎవరైతే పాల్గొంటున్నారో వారికి ఎటువంటి టీఏడి అనేది మాత్రం పేమెంట్ చేయరని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తారో వారు రెగ్యులర్గా వెబ్సైట్కి విజిట్ చేస్తుండాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో జరుగుతుంటుంది. కాబట్టి అప్లికేషన్స్ ఏవైతే డ్యూ డేట్ వరకు లోపు వస్తాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారని చెప్పేసి వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది మాత్రం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతారో వారికి మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది 11th May 2026. కానీ మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ముందుగానే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఇక మనము ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే విండో అనేది ఓపెన్ అవుతుంది అండి. ఆ విండోకి వచ్చేసి మీరు కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు ఈ నోటిఫికేషన్ ఏదైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. పొజిషన్స్ 10 పొజిషన్స్ ఉన్నాయి మొత్తం. మీరు ఒకవేళ ఇక్కడ క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చారు వారు ఎప్పటి వరకు ఎండ్ డేట్ అనేది. రిజిస్టర్ అండ్ అప్లై అనేది మీరు ఒకవేళ దానికి రిలవెంట్గా ఉన్నటువంటి రిజిస్టర్ అండ్ అప్లై ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వారు ఫస్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. ఎలా ఆన్లైన్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎలా ఫిలప్ చేయాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు అప్లై చేసేవారు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా చదవాలి. అలాగే వాళ్ళు అప్లోడ్ చేసే ఫైల్స్కి సంబంధించిన ఏ ఫార్మాట్లో చేయాలి, ఎంత సైజ్ తీసుకోవాలనేది కూడా వారు దాన్ని చూసుకొని మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ చూసుకున్న తర్వాత రెడీ చేసుకొని ముందుగానే పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మీరు ఏ పొజిషన్కి అయితే అప్లై చేస్తున్నారో అది డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. మీ పేరు, మీకు సంబంధించినటువంటి కేటగిరీ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. మీరు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. దాన్ని మీరు క్లియర్గా మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా అది ఫ్యూచర్ కమ్యూనికేషన్ కిందనే దాన్ని ఉంటుంది. కాబట్టి మీరు క్లియర్గా మీరు ఫిలప్ చేసేటప్పుడు మీ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి. ఫర్దర్ కమ్యూనికేషన్ ఏమున్నా కూడా అక్కడికే వస్తుంది. కాబట్టి ఇక ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ జాబ్స్కి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.